పురాతన కాలంలో ఒకసారి భూలోకం అశాంతికి గురైంది. దేవతలు, మునులు ఈ పరిస్థితిని గమనించి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ప్రపంచాన్ని రక్షించే మార్గం ఏంటో తెలపండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు శాంతంగా ఇలా అన్నాడు, ఇది పరమశివుడు మాత్రమే చేయగలిగేది అని. పరమశివుడు తపోబలంతో ప్రపంచాన్ని పరిరక్షించి ధర్మ మార్గానికి దారి చూపగలడు అని చెప్పగా అందరూ కలిసి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. శివుడు ఒక అసాధారణమైన రూపంలో దర్శనమిచ్చాడు. ఆయన రూపం భూతలంపై గంభీరంగా నిలిచింది. ఈ రూపాన్ని ఏకపాద రుద్రుడు అని పిలిచాడు. ఏకపాదం అంటే ఒక కాలుపై నిలిచినవాడు అని, రుద్రుడు అంటే శివుని ఉగ్ర రూపం అని. ఈ రూపంలో శివుడు తపస్సులో నిమగ్నమై తన దృష్టితో మానవుల కర్మల్ని పరిశీలిస్తూ వారికి ఫలితాలనిచ్చే న్యాయనిపుడిగా నిలిచాడు. ఈ తపస్సు వల్ల పాప కర్మలు తరిగిపోయాయి. మానవాళి మళ్ళీ జ్ఞాన మార్గంలో నడవడం మొదలుపెట్టింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.